ఇరాన్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలతో ఐక్యరాజ్య సమితికి లేఖలు రాసింది. మా దగ్గర ఉన్నటువంటి అధికారుల్ని అంటే విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్జీతో పాటు గాలిబ్ బాఫుల్ని కూడా చంపాలని చూస్తుంది పార్లమెంట్ స్పీకర్ ఆయన. వీళ్ళందరినీ చంపేసి ఇంకా అనేక హత్యలు చేయడానికి ఇజ్రాయెల్ అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి అని ఒక లేఖ రాసి ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్, ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి యుఎన్లోని ఇరాన్ శాశ్వత ప్రతినిధి అమీర్ సయ్యద్ ఇరావన్ అయితే లేఖలు అందించారు నిన్న. దీని గురించి మీరు పరిశీలించాలి. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడం కిందకే వస్తుంది. అమెరికా మీద ఇజ్రాయెల్ మీద యాక్షన్ తీసుకోండి అని వీళ్ళైతే మాట్లాడడం జరిగింది. ఆ లేఖనైతే అందించడం జరిగింది. అలాగే ఇటు గల్ఫ్ దేశాల మీద కూడా విరుచుకుపడింది ఇరాన్. మమ్మల్ని నాశనం చేయడం కోసం గల్ఫ్ దేశాలు, మా పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాలన్నీ అమెరికాకి వాళ్ళ యొక్క గగనతలాన్ని అలాగే స్థావరాలు ఏర్పాటు చేసుకోవడానికి భూభాగాల్ని మరికొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. వీటి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి, ఇది పొరుగునున్నటువంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడమే అన్న విధంగా కూడా ఇరాన్ అయితే అందులో పొందుపరిచింది. అయితే ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితి ఎక్కడ కూడా స్పందించలేదు. ఐక్యరాజ్య సమితికి తెలియదా ఇలా జరుగుతుందని? అమెరికాని ఏ రోజైనా ఐక్యరాజ్య సమితి ప్రశ్నించిందా? అసలు అమెరికా అంటే ఐక్యరాజ్య సమితి, ఐక్యరాజ్య సమితి అంటే అమెరికా అన్న విధంగా ఎప్పుడూ మారిపోయింది. అంటే ఇప్పుడు యుద్ధం గురించి అని కాదు, చాలా విషయాల్లో ఐఎంఎఫ్ కూడా అమెరికా మాటే వింటుంది, ఐక్యరాజ్య సమితి వాళ్ళ మాటే వింటుంది. ఈ మధ్య కాకపోతే కొన్ని దేశాలు తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం, రష్యా, చైనా, అలాగే భారత్, ఇలాగ ఆస్ట్రేలియా, జర్మనీ, కొన్ని దేశాలు, జపాన్తో పాటు మరికొన్ని దేశాలు బలమైనటువంటి వ్యవస్థగా ఏర్పడ్డాయి కాబట్టి ఈ మాత్రం కొంచెం జవాబుదారీతనంగా ఉంది, లేకపోతే అది లేదు. పైగా ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితికి ఇవ్వాల్సినటువంటి నిధులు కూడా ఇవ్వకపోవడం, సరైనటువంటి సమయానికి భారత్ లాంటి దేశాలు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రతి సంవత్సరం సందా ఇచ్చేయడం, అంటే 290 కోట్లు మనం ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా. ఆ విధంగా ఐక్యరాజ్య సమితి కొంచెం భారత్ లాంటి దేశం మాట వినడానికి ఇచ్చేస్తుంది అంతే తప్ప అమెరికాని తిడుతుందా? అమెరికాని అడుగుతుందా? అమెరికాని ప్రశ్నిస్తుందా?